హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా రూమ్లో ఉండే మనిషి సాపరు పోవాలని చెప్పి 18వ తేదీ సాపరు పోవాలా అంటే ఇండియాకి రావాలని చెప్పి సామానంతా కొనుక్కొని వచ్చిండు పోయి. అంతే మన ఏంటంటే గుడ్డలు ఇవన్నీ కొనుక్కున్నాడు అనమాట. అంటే ఆ మనిషికి ఏమేమి కావాలి నమ్మి బ్లెండర్లు ఎట్టని కొనుక్కొచ్చాడు. ఏదో ఈ పెట్టి తీసుకొచ్చాడు. ఈ గుడ్డలు పాటలన్నీ కొనుక్కొచ్చుకున్నాడు. కొనుక్కొచ్చుకొని మొత్తం పాటలు చేసుకుంటే ఉండలేక మనతో పాటు ఉన్నాడు కదా ఏమన్నా కానీ, అందుకని చెప్పి కొంచెం వీడియో తీద్దామని చెప్పి వీడియో తీసుకున్నాము. ఈ మనిషి వాచీలంట అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కానీ లాస్ట్కి ఇంటికి పోయేటప్పుడు మాత్రము బిడ్డలు భార్య గుర్తొచ్చినప్పుడు ఆ బాధ వేరు, ఆ సంతోషం వేరు, ఏదో తెలియని ఆనందం. అనుకుంటా ఉంటే ఆనంద భాషలు వచ్చా ఉంటాయి అన్నమాట. ఆ కన్నీళ్ళు అంటే పోతాము ఇన్నేళ్ళు చేసినాం మేడం, పిల్లల్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినాం కదా, ఇన్ని రోజులు ఉన్నాము, ఈరోజు పోతున్నాం కదా, బాధ ఉంటుంది కదా. ఆ బాధలో ఉండే ఆనందం ఎట్లుంటుందంటే అబ్బా, అది వర్ణించడానికి ఇదన్నీ తెచ్చుకున్నాడు అనమాట. ఈ పిల్లోడు ఏమేం కావాలో ఆ సామాను మొత్తం తెచ్చుకున్నాడు. ఇదో ఈ మనిషి పేరే మురగన్, నాతో పాటు రూమ్లో ఉండే మనిషి అనమాట. ఈ మనిషి రేపు 18వ తేదీ పోతున్నాడు. బాబు సబ్స్క్రైబ్ చేయబ్బా.